ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం మనలో ఉన్న మూఢాచారాలను, వాటి ద్వారా కలిగే భయాలను వేరులతో పాటు బయటకు లాగేస్తుంది. ఒకవేళ మంత్రతంత్రాలలో ఏదైనా శక్తి ఉందనుకున్నా అవి ప్రభువు బిడ్డలకు ఏ హాని చేయలేవు. దేవుడు ఆశీర్వదించిన వారిని దెయ్యాలు శపించలేవు. బాలాకు లాంటి భక్తిహీనులు ప్రభువు బిడ్డలైన ఇశ్రాయేలీల ప్రజలను కుతంత్రాలతో పడగొట్టాలనుకున్నప్పటికీ అది నెరవేరలేదు. వారెన్ని దురాలోచనలు యోచించినా అవి వారి సర్వనాశనానికే కారణమయ్యాయి. వారి బలం తరిగిపోతూ వచ్చింది. వారి ఖడ్గానికి పొదును లేదు. వారు కలిసి ఆలోచన చేస్తారు, కానీ ప్రభువు వారితో లేడు కాబట్టి వారి ఆలోచనలన్నీ వ్యర్థమే. వారు వలలు పన్నితే పన్ననివ్వండి, ఆ వలలు దేవుని పిల్లలను ఏమీ చేయలేవు. బయల్జోల్బులను పూజిస్తే వారెంత కేకలు వేసినా మన మీదకు వారు కోరుకున్న శాపాలు రప్పించాలని వారెన్ని కుయుక్తులు పన్నినా వారిది వృధా ప్రయాసే. వారికి దొరికేది శూన్యమే. ఎటువంటి మంత్రాలు తంత్రాలు పనికిరావు. సోదె అనేది పచ్చి మోసం. మంత్రం వల్ల కానీ ఎవరు మనకు ఏమాత్రం హాని చెయ్యలేరు. ఇది మనకు శుభవార్త. దీనిని నమ్మితే మన హృదయాలకు ఎంతో నెమ్మది కలుగుతుంది. దేవుని ఆశీర్వాదాల కోసం యాకోబు పెనుగులాడాడు. అయితే దేవుని ప్రజలలో దేవుని ప్రజలతో ఎవరు పోరాడలేరు. దేవుని ఇశ్రాయేలీలు దేవుని బలాన్ని కలిగి ఉంటారు. దేవునికి ప్రజలకు ఎవరు ఎదురు నిలవగలరు? శత్రువును చూచి మనం భయపడవలసిన అవసరం లేదు. మనకు కనిపించిన శత్రువులైన మంత్రగాళ్ళు, సోదెగాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వారి ఆలోచనలన్నీ వ్యర్థమే. వారి రహస్య పన్నాగాలన్నీ నిలబడలేవు. జీవము గల దేవునిలో విశ్వాసం ఉంచిన వారికి మంత్రగాళ్ళ వల్ల ఏ హాని జరగదు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవిస్తారా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర
మేము మిమ్మల్ని ఆరాధించి స్తుతించి లేఖనాన్ని నేర్చుకునే బాధ్యత ఇచ్చారు. మా జీవితంలో ఈ నూతన సంవత్సరములో 5 నెలలు అనే మా జీవిత ప్రయాణములో మా ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తూ 6వ నెలలోకి మేము రావడానికి సహాయం చేశారు. ఈ నెల, ఈ సంవత్సరం అంతా, ఈ జీవితకాలం అంతా మీ తోడు మాకు అవసరం. ఆనాడు నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు నీవు తోడయిండి నడిపించినట్లుగా మీ వాగ్దానమును బట్టి నేనేమాత్రం నిన్ను విడవను, ఎన్నడను ఎనబాయనన్న వాగ్దానమును మా పట్ల, ఈ కాలము పట్ల, రాబోయే కాలముల పట్ల కూడా మీ తోడు మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి కృప చూపించారు. మీరు మాకు తోడుగా ఉండే దేవుడని, ఏ కీడు ఏ పాడు మమ్మల్ని ఏమీ చేయలేదని, అది మీకు కానీ మీ పిల్లలైన వారికి కానీ ఎదురుగా నిలబడినది ఏదియూ వర్ధిల్లదని, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్న వాగ్దానమును మీరు జ్ఞాపకం చేసుకుని మీరే నెరవేర్చమని మీ బిడ్డలను, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలిమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కాని వారి కాబట్టకు, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.